మీరు అందరూ నరకం పోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, అందుకొరకు నువ్వు అర్జెంటుగా ఇలా దేశ ప్రజలందరికి ముందర కూడా క్షమాపణ చెప్పాలి. అంతవరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భక్తులు, ఆయన వల్ల లబ్ధి పొందిన అందరూ కోట్లాది మంది ప్రజలు ఇలా బాధతో ఉన్నారు నువ్వు ఆ మాట అన్నందుకు. అది కూడా ఏ మహనీయుడి రాజ్యాంగం వల్ల అయితే వచ్చిందో ఆ పార్లమెంటులో ఆ మహనీయుడి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదు. ఆ మహనీయుడు పేరు పెట్టుకొని నిన్న ఘోరంగా తిట్టినావు. దీన్ని పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నదని ఈ సందర్భంగా చెప్తున్నామే. అదేవిధంగా అమిత్ షా నువ్వు రాజీనామా చేయాలి అర్జెంటుగా, లేకపోతే నీలాంటి వాళ్ళు కేంద్ర హోంమంత్రిగా ఉంటే ఈ దేశానికే ప్రమాదం, ఈ రాజ్యాంగానికి ప్రమాదం. పోయినసారి కూడా ఎలక్షన్లప్పుడు నువ్వు అదే మాట అన్నావు. రాజ్యాంగాన్ని మీరు తీసేస్తంటే ఆ రోజందరూ దేశ ప్రజలందరూ ఒక్కటై మీ సీట్లన్నీ కూడా తగ్గించిండు, మిమ్మల్ని ఓడగొట్టిన ఆయన కూడా మీకు బుద్ధి రాలేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇంకొకసారి ఈ మాట అంటే మాత్రం ఊకునేది లేదు. నువ్వు అర్జెంటుగా నీ పదవికి రాజీనామా చేయాలి. దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి. బీజేపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి మందకృష్ణ గారు